ఇవాళ 4వ రోజు పార్లమెంటు జన సంకల్ప యాత్ర జరుగుతున్నది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పార్టీ సభ్యుల మంత్రుల ఆలోచన విధానం చూస్తే వారు పనిచేయడం కన్నా పాత ప్రభుత్వాన్ని విమర్శించడంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ప్రజలను ఎట్లయితే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఈ 6 గ్యారెంటీలను ఎలాగైతే జరపచ్చు, ఎన్ని రోజులు జరపచ్చు, ఎవరి మీద నెపం పెట్టి జరపచ్చు అంటే పాత ప్రభుత్వం మీద శ్వేతపత్రం రిలీజ్ చేసుకుంటూ పాత ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ వీరు చిప్ప చేతికి ఇచ్చిరు, ఈ చిప్పలో ఏముంది, మా చేతిలో చిప్పనే ఇచ్చారు, ఏమి చేయలేమనే ఆలోచనలో ప్రజలకు చెప్పకనే చెప్తున్నటువంటి సందర్భం. వారి మధ్యలో సయోధ్య లేదు. మంత్రులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి ఒక దిక్కు. ఇవాళ ప్రతి పనిలో కూడా ప్రజలకు అవసరం ఉన్నటువంటి పనులకు తప్ప కాంట్రాక్టర్ల గురించి, బిల్డర్ల గురించి, రైస్ మిల్లర్ల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి, వీళ్ళ నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలి, ఏం చేద్దాం, ఎలా అయితే డబ్బులు వస్తాయి అనే ఆలోచన తప్ప, వాళ్ళ మధ్యలో కొట్లాటలు, పంచాయతీలు తప్ప వారు చేస్తున్నది ఏమీ లేదు. ఇవాళకి ప్రభుత్వం ఏర్పడే 80 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు చేసింది ఏమున్నదంటే మహిళలకు ఫ్రీ బస్సు తప్ప చేసింది ఏమీ లేదు. చెప్పకనే చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఆర్టీసీ ల్యాండ్స్ని 99 సంవత్సరాలు లీజ్కి ఇచ్చే ప్రయత్నంలో లీకేజ్ ఇచ్చిండు. రాబోయే కాలంలో ఆర్టీసీని పాత ప్రభుత్వం అమ్మేస్తామంటే ఈయన దాని గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆర్టీసీ ల్యాండ్స్ని లక్షల కోట్లనే ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, ప్రజలు ఊరుకోరు. ఇవాళ రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 12 సీట్లకు పైబడే గెలుస్తాం. ఖచ్చితంగా 17కు 17 గెలవాలని ఆలోచిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మోడీ గారి అభిమానంతో, ప్రజల అభిమానంతో ఈ దేశాభివృద్ధి కోసం ప్రజలందరూ ఓటు వేసే పరిస్థితిలో ఉన్నారు. కొత్తగా 2 గ్యారెంటీలు ఇస్తాం, ఇంకా 4 గ్యారెంటీలు ఇస్తాం, ఇమ్మీడియట్గా మేము చేస్తామని చెప్పి ఈ క్యాబినెట్ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజాపాలన అని చెప్పి ఇవాళకి అప్లికేషన్లు తీసుకొని ఇంకా ఎంక్వైరీ పేరు మీద ఆ నెపం పెడుతూ జరుపుతూనే పోతున్నారు తప్ప చేసేది ఏం లేదు. చిప్ప చేతిలో పెట్టిన పాత ప్రభుత్వం అని చెప్పిన ఈ ప్రభుత్వం మరి ఆ చిప్పని ఎలా నింపుతుంది, మరి ఇలా గ్యారెంటీలు ఎలా చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలా. కాబట్టి ముఖ్యమంత్రి గారు మొట్టమొదలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఆలోచనలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈ నల్గొండలో, పాత నల్గొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ వరకైనా, తెలంగాణలో, అదేవిధంగా దేశవ్యాప్తంగా వ్యవసాయం తర్వాత అత్యధికమైనటువంటి ఉపాధి, సాంప్రదాయకంగా చరిత్రాత్మకంగా ఇచ్చినటువంటి వృత్తి రంగం చేనేత రంగం. ఆత్మనిర్భరతగా ఉండేటువంటి రంగం చేనేత రంగం. అటువంటి రంగంలో ఇంతమంది చేనేత వృత్తికారులు ఈరోజు వలసలు వెళ్ళి, లేకపోతే దుర్భరమైనటువంటి జీవితం, రంగం మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తప్పిస్తే ఇక్కడ ఒక క్లస్టర్ రాలేదు. ఈ ముఖాలను ఈ ప్రశ్న కనబడట్లేదా? రాజకీయ ప్రభుత్వాన్ని భోగం చేసినటువంటి నాయకులు, ఈ పార్టీ ఈ యొక్క బాధ్యత నుంచి ఎలా బయటపడుతుంది? నేను రెండో ప్రశ్న. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఇక్కడ ఎన్నడూ కూడా గెలవలేదు. కాబట్టి మాకు ప్రశ్నించే అధికారం ఉంది. ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ కాంగ్రెసు కమ్యూనిస్టు వీళ్ళిద్దరు కూడా ఇక్కడ కొట్టుకుంటారు, కొట్టుకున్నట్టు కనబడతారు. కానీ వీళ్ళు ఢిల్లీలో పార్ట్నర్షిప్ చేశారు. గత 7 దశాబ్దాలుగా వీళ్ళిద్దరు కూడా ఇక్కడ స్థానికంగా ప్రతిపక్షము ప్రభుత్వాన్ని కొట్టుకున్నప్పటికీ
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాజకీయంగా వీళ్ళు పార్ట్నర్షిప్ చేసినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఒకటే. బీజేపీకి వ్యతిరేకమైనప్పుడు వీళ్ళు కలవడానికి ఎప్పుడు కూడా వెనకాడలేదు. ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, బీఆర్ఎస్ ఏదైతే ఉందో కేసీఆర్ ఇక్కడికి చాలాసార్లు వచ్చినప్పుడల్లా చండూరు చౌరస్తాల మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. చెర్లగూడ, శివన్నగూడెం రిజర్వాయరు ఈరోజు ప్రశ్న ఏమైంది? ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో ఉండేటువంటి మారుమూల గ్రామాలకు నేను చెప్తున్న ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ దయ మీద ఈరోజు పార్టీ ప్రపంచంలో పెద్ద పార్టీ కాలేదు. కాంగ్రెస్ సానుభూతి మీద, కాంగ్రెస్ దయ మీద, కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగితే భారతీయ జనతా పార్టీ పెద్దగా కాలేదు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో పెద్ద పార్టీ అయింది. ఇక్కడ మైసయ్య లాంటి కార్యకర్తలు అమరవీరులైతే అయింది. అటువంటి కార్యకర్తలు దేశవ్యాప్తంగా అమరవీరులు కావడం కారణంగా, పోరాటం చేయడం కారణంగా, సిద్ధాంతం కారణంగా, సిద్ధాంత బలం మీద నడిచే కార్యకర్తల కారణంగా కాంగ్రెస్ను ఎదుర్కొంది, జైల్లోకి పోయింది, తూటాలు దెబ్బతిన్నది. అయినా ఈరోజు ప్రపంచంలో పెద్ద పార్టీ అయింది. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాం. వెంకటరెడ్డి గారు కనబడకుండా చేస్తా అంటున్నాడు. బీజేపీనంటే కనబడకుండా చేస్తాడట. తరాలు పోయినాయి మిస్టర్. నెహ్రూ పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, రాజీవ్ గాంధీ పోయిండు, సోనియా గాంధీ కూడా అయిపోయింది, రిటైర్ అయ్యే పరిస్థితి వస్తున్నది. నువ్వు భారతీయ జనతా పార్టీ 303 సీట్లకు వచ్చింది, 2 సార్ల ప్రభుత్వము. ఇవాళ దేశంలో అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వం నడుస్తుంది. నీకింత మిథ్య అహంకారం, నీకింత ప్రభుత్వంలో ఒకసారి రాగానే కింద బాట కనబడట్లేదు. బీజేపీ మీద పిచ్చి పిచ్చి ప్రేలాపన చేస్తే ఊరుకోము. నీకు దమ్ముంటే నల్గొండల చెండూరులో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని చూపి. కనబడకుండా చేస్తానే. ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తులు చట్టాన్ని, రాజ్యాంగాన్ని అనుసరించాల్సినటువంటి బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు బెదిరించేటువంటి నాయకత్వం నేను మొదటిసారి చూస్తున్నా. ఇది ఫ్యూడలిజానికి నిదర్శనం, నిజాం ఫ్యూడలిజానికి నిదర్శనం. భారతీయ జనతా పార్టీ భయపడదు, పోరాటం చేయడం మాకు తెలుసు. ఎస్ఎల్బీసీ గురించి పట్టించుకోవు. కృష్ణానది నీళ్లు పోతున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎస్ఎల్బీసీ వస్తే నల్గొండ ప్రజలకు లాభం అవుతుంది. నల్గొండ ప్రజలకు లాభం చేయగలిగేది ఎస్ఎల్బీసీనే. ప్రభుత్వంలోకి వచ్చి 3 నెలలైంది. ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడతలేవు. నువ్వు బీజేపీని కనబడకుండా చేస్తా అని మాట్లాడుతున్నావు. దమ్ముంటే ఎస్ఎల్బీసీ మీద మాట్లాడు. దమ్ముంటే శివన్నగూడెం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళు. దమ్ముంటే దిండి ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయి. ఇది నీకు దమ్ముంటే చేయాల్సింది. లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇది భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర సందర్భంగా మేము చెప్తున్నటువంటి విషయం. మిత్రులారా, ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ప్రభుత్వాలకు వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, క్రమం తప్పకుండా ప్రతి బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. మేము 14 గెలిపిస్తే అమలు చేస్తామంటున్నాడు. చాత కాదు, ఓడిపోయినామని ఒప్పుకోండి. నీ తరం కాదు, నీకు సాధ్యం కాదు. నువ్వు చేసినటువంటి ప్రధానమంత్రి గెలిపేయడం కోసం ఏదైతే ఓటేస్తారో ఆ ఓటు కేవలం ప్రధానమంత్రి మోదీకే కాదు, తెలంగాణ రాజకీయాల చక్రం తిప్పేటువంటి ఓటు ఇది. నంబర్ 1 పార్టీగా బీజేపీ వస్తుంది. ఆ తర్వాత కొలిమిల నిలబెడతాం ఈ ప్రభుత్వం. కొలిమిల అగ్గి మీద ఆడిపిస్తాం ఈ ప్రభుత్వాన్ని.
అమలు చేయకపోతే 24 గంటలు ఉండనీయం ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఇది మా జాగరణ యాత్ర ఏదైతుందో, విజయ సంకల్ప యాత్ర ఏదైతుందో, ఈ విజయ సంకల్ప యాత్ర మోదీ గారి 3వ ప్రధానమంత్రిగా గెలిపియడం ప్రచారం అయితే, తెలంగాణకు నిజమైనటువంటి ఎజెండాని రూపొందించడం దీని ద్వారా చేయబోతున్నాం. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, తెలంగాణలో ఎవరైతే బీజేపీని బెదిరిస్తారో, బీజేపీ కార్యకర్తల్ని, బీజేపీ నాయకుల్ని బెదిరిస్తే వాళ్లకు ఉనికి కూడా ఉండదు, ప్రజలు తిరస్కరించి తీరుతారు. ఈ యొక్క యాత్ర సందర్భంగా మేమందరం నాయకులం, రాష్ట్రం అంతా కూడా 5 రథాలు నడుస్తున్నాయి. 119 నియోజకవర్గాల్లో ఈ యాత్ర ప్రతిరోజు నియోజకవర్గం దాటి నియోజకవర్గం పోతున్నది. లక్షలాది మంది ప్రజలను మేము మమేకమవుతున్నాం, కలుస్తున్నాం. ఈ సందర్భంగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి, అది చేనేత కావచ్చు, అది రైతాంగం కావచ్చు, అది మహిళలు కావచ్చు. ఇక్కడ ఫ్లోరైడ్ విషయం కూడా, ఫ్లోరైడ్ ఇక్కడ తగ్గిందంటే దానికి కారణం మోదీ ప్రభుత్వం, కేంద్ర నిధులు. ఇవన్నీ విషయాలు కూడా మేము చాలా స్పష్టంగా ముందుకు తీసుకెళ్తాం. 100 పడక గదులు అట్లే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు, రెడ్డి బ్రదర్స్, మీరు 100 పడక గదుల మీద ఫోకస్ చేయండి, ఎస్ఎల్బిసి మీద ఫోకస్ చేయండి, శివన్న కూడా రిజర్వాయర్ మీద ఫోకస్ చేయండి, ఇత్తడి పరిశ్రమ మీద ఫోకస్ చేయండి. సిగ్గుండాల. మునుగోడు నియోజకవర్గ ప్రచారం ఎప్పుడు కూడా ఎల్బీ నగర్లో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మునుగోడు నియోజకవర్గం యొక్క రాజకీయ ప్రచారము ఎల్బీ నగర్లో చేస్తారు. ఎందుకు? 70,000 మంది ఓటర్లు మునుగోడు వాళ్ళు ఎల్బీ నగర్లో ఉంటున్నారు, వలస వెళ్ళాల్సి వస్తున్నది. దమ్ముంటే 70,000 మంది ఎవరైతున్నారో వాళ్ళు మునుగోడులో మళ్ళీ తిరిగి వచ్చి గౌరవంగా ఉపాధి పొందేటువంటి పరిస్థితి చూడండి. ఇటువంటి నియోజకవర్గాలు ఎక్కువ లేవు. కాబట్టి వీటన్నిటి విషయంలో మేము ప్రజల మధ్యకు తీసుకెళ్లడం కోసమే ఈ విజయ సంకల్ప యాత్ర నడిపిస్తున్నాం. ధన్యవాదాలు.